తిహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థ అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సిబిఐ ఆయనను వారం రోజుల కస్టడీ కోరింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు 3 రోజుల కస్టడీ తీసుకోవడానికి సిబిఐకి అనుమతి ఇచ్చింది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థులు నిరుద్యోగులకి గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్లకు 5% రిజర్వేషన్ అమలు చేయబోతుంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిన్న ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఆయన ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనపై కేసులు నమోదు చేసిండ్రు. అదే సమయంలో అంటే పోలింగ్ డే రోజు ఆయన ఒక సిఐపై హత్యాయత్నం చేసిందని కూడా ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఆయనతో పాటు ఆయన సోదరుని కూడా పోలీసులు కేసు పెట్టిండ్రు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిండ్రు. ఈరోజు T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లు ఉండబోతున్నాయి. ఈరోజు ఉదయం ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఈరోజు రాత్రి ఉండబోతుంది. దీనికి సంబంధించిన వార్తను ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. అందంతో వల చిక్కారో విలవిల రాష్ట్రంలో పెరుగుతున్న సెక్స్టార్షన్ కేసులు. ఈ ఏడాది 4.58 కోట్లు కోల్పోయిన బాధితులు. వెలుగు చూడని ఉదంతాలెన్నో, అప్రమత్తతే శ్రీరామ రక్ష అంటున్న పోలీసులు. అంటే ఈ డిజిటల్ మాధ్యమాల వచ్చిన తర్వాత ఈ తరహా మోసాలు దారుణాలు జరుగుతున్నాయి. వాట్సాప్ కాల్ కానీ ఇతర కాల్స్ లో కానీ వాళ్ళకు చేసి అందంతో వలవేసి మీరు ఇంత అమౌంట్ పంపియండి, వాటిని రికార్డ్ చేసి మీరు ఇన్ని డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియా పెడతాం, మిమ్మల్ని బదనాం చేస్తామని బెదిరిస్తున్న ఉదంతాలు ఉన్నాయి. అట్లా నమోదైన కేసులు అట్లా తాము డబ్బులు కోల్పామని పలువురు చెప్పిన మొత్తం ఇప్పటి వరకు 4,58,00,000గా ఉంది. కొంతమంది తమ పరువు పోతుంది అని అసలు పోలీస్ స్టేషన్ వరకు కూడా పోవట్లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి విషయంలో అని పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించిన కథనం ఈనాడులో ప్రముఖంగా ప్రచురించారు.